హాయ్ గైస్! ఈరోజు న్యూస్ కనుక చూసుకుంటే మనం ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తది. ఆ రిజర్వేషన్‌తో చేపట్టిన మొదటి నియామకాలు డీఎస్సీవే అనేసి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. నేరుగా జరిపే నియామాలకు జీవో 77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో చేపట్టిన మొదటి నియామకాలు డీఎస్సీవే అని కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రిజర్వేషన్ అమలు ఎలా అనేసి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. డైరెక్ట్ నియామకాల్లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, ఇంకా క్రీడాకారులకు హారిజాంటల్ రిజర్వేషన్ అమలు. సాధారణ పరిపాలన జీవో 77ను గత ప్రభుత్వం 2023లో జారీ చేసింది. దీని ప్రకారం మొదట మెరిట్ ఆధారంగా, రెండో దశలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, మూడో దశలో హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు డైరెక్ట్ నియామకాల్లో పోటీ పరీక్ష లేకుండా 3% హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం మరో జీవో 47 ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 16,347 పోస్టుల్లో 3% అంటే 421 పోస్టులు వచ్చేసి క్రీడాకారుల కోసం కేటాయించాం. అభ్యర్థుల యొక్క క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా శాప్ ఎంపిక జాబితా ఇచ్చింది. గతంలో అమలైన ఎంపిక విధానంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి మార్పులనైతే గమనించాలి. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలుకు ఏప్రిల్ 18న ప్రభుత్వం జీవో 46 ఇచ్చింది. దీని ప్రకారం ఎస్సీలకు 3 ఉపవర్గాలుగా విభజించారు. నియామకాల కోసం 200 పాయింట్ల రోస్టర్ సిస్టంలో ఉపవర్గాల వారీగా పాయింట్లు కేటాయించారు. ప్రతి గ్రూపుకు నిర్దిష్ట రిజర్వేషన్ అమలుకు 1%, 6.5%, 7.5% కేటాయిస్తారు. ప్రతి గ్రూపుల్లోనూ మహిళలకు 3% హారిజాంటల్ రిజర్వేషన్ అమలు. మనం చూసుకుంటే జీవో నెంబర్ 77 ప్రకారం గవర్నమెంట్ అనుసరించిన విధి విధానాలు చూసుకుంటే ఇందులో మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే స్పోర్ట్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయుటకు ఆదేశాలు జారీ చేసింది. మొదటి దశ ఓపెన్ కాంపిటీషన్ కోటా మెరిట్ ఆధారంగా, అలాగే రెండవ దశ వెర్టికల్ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్. మూడవ దశ హారిజాంటల్ ప్రత్యేక రిజర్వేషన్లు ఇవి మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు స్పోర్ట్స్ పర్సన్. దీన్ని బట్టి మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. మొదటి దశగా ఏ పోస్టులు ఫిల్ అవుతాయి, రెండవ దశగా ఏ పోస్టులు ఫిల్ అవుతాయి, మూడవ దశగా ఏ పోస్టులు ఫిల్ అవుతాయి అనేసి. క్యాండిడేట్ యొక్క